జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం కావాలి సార్? కాఫీ చెప్పనా, టీ చెప్పనా? నాకు అర్థమైంది. నీ కాఫీ అంటే ఇష్టం కదా, 2 కాఫీ తీసుకురండి. అలాగే సార్. అన్నా, నాకు వేడివేడి సాంబార్ ఇడ్లీ తీసుకురండి. అలాగే మేడం. అంటే నన్ను క్షమించినట్టేనా? నాకు తెలుసు రామలక్ష్మి, నీకు నా మీద ప్రేమ ఉంది, కానీ ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. నిశ్చితార్థం అయిన దగ్గర నుండి చూస్తున్నాను, ఏ రోజు నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు. మొహం కూడా చూడట్లేదు. అంత మొహమాటం ఎందుకు నీకు? కపుల్స్ అన్నాక కలిసి తిరగాలి, ఆడాలి, పాడాలి. రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక పెళ్లికి ముందు ఏం చేశారు నాన్న అంటే చెప్పుకోవడానికి ఉండాలి కదా. పెళ్ళైన తర్వాత ఎలాగో ప్రేమిస్తావనుకో, అప్పుడు పిల్లల్ని చూసుకోవడానికే టైం అయిపోతుంది కదా. అప్పుడేం చేస్తావు? మాట్లాడు రామలక్ష్మి. రామలక్ష్మి, ఏదైనా మాట్లాడొచ్చు కదా. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. సారీ సార్. మంట మంట మంట. ఐఎమ్ సారీ మంట. అబ్బా అబ్బా, కళ్ళు కనిపించట్లేదంటరా ఈ బెదవా. సారీ సార్, క్షమించండి సార్, అనుకోకుండా పడిపోయింది. ఏమైందండి? బా, ఒళ్ళంతా కాలిపోయింది. వీడు సాంబార్ వేశాడు. ఎవడా నీకు ఉద్యోగం ఇచ్చింది? పిలవరా మీ ఓనర్ని. తప్పైపోయింది. మా ఓనర్ వస్తే నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడు. పాపం, అనుకోకుండా జరిగిందంటున్నాడు కదా, వదిలేసేయండి. వేడివేడి సాంబార్తో చంపేశావు కదరా. సరే, వాష్రూమ్ ఎక్కడుంది? ఇటు వెళ్ళండి సార్. రామలక్ష్మి, ఇవి జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడే వస్తాను. సారీ మేడం. అయ్యో, పర్వాలేదండి. బిల్లింగ్ ఎందుకు చెప్పండి. మా వల్ల మిస్టేక్ అయితే డబ్బులు తీసుకోము. అయ్యో, పర్వాలేదు. తీసుకోండి. చైన్ తీసుకొస్తాను మేడం. అయ్యో, పర్వాలేదు, టిప్స్ తీసుకోండి. అదేంటి మేడం, చేసింది తప్పు అయినా 400 టిప్ ఇస్తున్నారు? అయ్యో, దాందేం లేదండి, మీరు ఉంచుకోండి. థ్యాంక్ యూ మేడం. నేను హాకీ ఆడకపోవడానికి కూడా ఒక రకంగా కారణం నువ్వే అయ్యావు. నీ వల్లే కోచ్ కూడా దెబ్బలు తిన్నారు. అందుకే నీకు తగిన శాస్తి జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.